నా తోటి ఆడబిడ్డలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేను మీ రోజనేత, జాతీయ అధ్యక్షురాలు, జాతీయ బీసీ రాజ్యాధికార మహిళా సంక్షేమ సంఘం, మదర్ వెల్ఫేర్ సోషల్ సర్వీస్ సొసైటీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకురాలు. మహిళా దినోత్సవం అంటే మార్చి 3వ నెల 8వ తారీఖు మహిళల్ని సత్కరించుకొని సన్మానించి ఆ ఒక్కరోజు మాత్రమే గౌరవంగా చూసి మహిళా దినోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుకోవడం కాదు. మహిళా దినోత్సవము ప్రత్యేకంగా ఒక్కరోజుకి పరిమితం కాకూడదు. మహిళల్ని ఎల్లప్పుడూ కళ్ళల్లో పెట్టుకొని కాపాడండి. మీకు ఒక మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా జన్మనివ్వాలంటే ఒక మహిళే. అటువంటి మహిళ పైన ఎన్నో అన్యాయాలు, అక్రమాలు, హత్యలు, ఆత్మహత్యలు చేసుకునేటట్టుగా ప్రేరేపిస్తున్నారు. మళ్ళీ వాటికి అక్రమ సంబంధాల కారణంగా మహిళలే బలవుతున్నారు. నా దగ్గరికి వచ్చే ఎన్నో ఫ్యామిలీ కౌన్సిలింగ్లో అత్తలు ఆడబిడ్డలే ఉంటున్నారు సంసారాలు నాశనం చేసే విషయంలో. కాబట్టి దయచేసి మహిళలకు ఒకటే చెప్పదలుచుకున్నాను, మహిళల్ని గౌరవించండి. ప్రపంచం అంతా కూడా మహిళల్ని గౌరవించండి. మహిళ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సమాజం 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 అంటే మనమే మారాలి. ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇంట్లో మీరు కూడా మీ పిల్లలకి ప్లస్ మీ భర్తలకి, మీ అన్నలకి అందరికీ చెప్పుకోండి. ఒక ఆడబిడ్డ ఉసురు పోసుకోకూడదు, ఆడబిడ్డ విషయంలో అన్యాయం చేయకూడదు అని చెప్పండి. ఇంకొక విషయం ఏంటంటే, ఆడబిడ్డ ఒక వ్యక్తిగా కాదు, ఒక శక్తిగా ఎదగాలి అంటే పెళ్ళి కాకముందు ఒక తండ్రి తోడుండాలి, అన్నదమ్ములు తోడుండాలి. పెళ్ళి అయిన తర్వాత తన భర్త తోడుండాలి. అప్పుడు ఒక ఆడబిడ్డ ఎంతో సమాజంలో గౌరవంగా బ్రతకగలదు, దేనైనా సాధించగలదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రేమిస్తున్నానని వెంటబడి వాళ్ళ ఉసురు పోసుకోకండి. నిజమైన ప్రేమని మాత్రమే అందించండి. మీ 5 నిమిషాల సుఖం కోసం పెళ్ళిళ్ళు చేసుకొని వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకొని భార్యని ఇబ్బంది పెట్టకండి. అదేవిధంగా ఆడవాళ్ళకు కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, మిమ్మల్ని నమ్మిన వాళ్ళని మోసం చేయకండి. అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి ప్రోత్సహించేది కొంతమంది మహిళలే. కాబట్టి దయచేసి నేను చెప్పదలుచుకున్నాను ఒక్కటే, మహిళల్ని మోసం చేసుకోకండి. మన సమాజం మారాలి. మహిళలు అన్ని రంగాల్లో, రాజకీయంగా అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలి. అన్యాయాల్ని, అక్రమాల్ని అరికట్టాలి. మహిళలపైన జరిగే అన్యాయాల్ని, అక్రమాల్ని అరికట్టడానికి తల్లికి పుట్టిన ప్రతి ఒక్కరు బయటికి రావాలి. మహిళల్ని గౌరవించుకుందాం. మహిళల్ని అన్ని రంగాల్లో, చట్టసభల్లో అన్ని రంగాల్లో ముందుంచుదాం. దయచేసి ఆడబిడ్డల్ని రక్షించుకుందాం. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, తల్లిదండ్రులకి మీరు ఇచ్చే ఆస్తులు విద్య అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ బిడ్డల్ని ఎంతో గొప్పగా చదివించండి, అదే మీరు ఇచ్చే ఆస్తులు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు పెళ్ళి ఎన్ని కట్నాలు ఇచ్చి చేశారని కాదు, వాళ్ళకి